అందరికీ నమస్కారం. ఈరోజు మనం మల్టిప్లికేషన్ టేబుల్ ఇన్ షాప్ అంటే డేటా గ్రిడ్ వ్యూలో డిస్ప్లే చేయాలి. టేబుల్ అనేది మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. సో నేను ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఫామ్ కస్టమైజేషన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కాంబో బాక్స్ తీసుకున్నాను. సో కాంబో బాక్స్లో వచ్చేసి నాకు టేబుల్స్ ఏమేమి కావాలని టేబుల్స్ ఓకే 10 టేబుల్స్ వరకు తీసుకుంటున్నాను. 10 నెంబర్స్ తీసుకున్నాను. 10 నెంబర్స్ వరకు మనం డిస్ప్లే చేయాలి. గ్రిడ్ వ్యూలో మనం డిస్ప్లే చేయాలి. సో ఇది డ్రాప్ డౌన్ లిస్ట్ లాగా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ గ్రిడ్ వ్యూ తీసుకుంటున్నాను. డేటా గ్రిడ్ వ్యూ నాకు కావాల్సింది డేటా గ్రిడ్ వ్యూ. గ్రిడ్ వ్యూలో నాకు డేటా టేబుల్ అనేది నాకు డిస్ప్లే అవ్వాలి. అప్ టు మనం ఎన్ని నెంబర్స్ వరకు కావాలనుకుంటే అన్ని నెంబర్స్ వరకు మనం తీసుకోవచ్చు. ఫస్ట్ డేటా గ్రిడ్ వ్యూలోకి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి డేటా టేబుల్ అనేది తీసుకున్నాం. ఫస్ట్ డేటా టేబుల్. సో డేటా టేబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాం నేను ఇక్కడ. అండ్ ఫామ్ లోడ్లో ఫామ్ అనేది నాకు లోడ్ అయినప్పుడు డేటా గ్రిడ్ వ్యూ కాలం అనేది మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది కదా. సో కాలం అనేది మనకి ఒకటే ఉంటుంది. సో డిటి డాట్ అంటే డేటా టేబుల్ డాట్ రోస్ డాట్ యాడ్ నాకు హెడర్ అనేది డిస్ప్లే అవడానికి నేను యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో టేబుల్. సో ఈ టేబుల్ అనేది ఏంటిది, టైప్ ఏంటి యాక్చువల్గా స్ట్రింగ్ ఫార్మాట్ కదా. సో స్ట్రింగ్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. అండ్ దీన్ని నేను డేటా గ్రిడ్ వ్యూకి యాడ్ చేసుకుంటాను. డేటా టేబుల్ని సో ఫామ్ లోడ్ అవగానే మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి టేబుల్ అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. చూడండి ఒకసారి డేటా టేబుల్. సో మనకి ఇక్కడ టేబుల్ అనేది యాడ్ అవ్వాలి. అండ్ చూద్దాం డేటా గ్రిడ్. ఇట్స్ ఓకే. సో ఇక్కడ నేను నంబర్ అనేది ఏదైతే సెలెక్ట్ చేస్తానో నేను సెలెక్ట్ చేసింది మల్టిప్లికేషన్ టేబుల్ అనేది నాకు డిస్ప్లే అవ్వాలి. సో అంటే కాంబో బాక్స్ సెలెక్టెడ్ ఇండెక్స్ కనుక నేను చేంజ్ చేస్తే దాంట్లో నాకు టేబుల్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో మనకి కాంబో బాక్స్లో ఏముంది, నంబర్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో కాంబో బాక్స్ 1 డాట్ టెక్స్ట్ ఆర్ సెలెక్టెడ్ టెక్స్ట్ ఎట్లా తీసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఇంటీజర్లోకి తీసుకుంటున్నాం కాబట్టి ఇంటి డాట్ పార్ట్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో నంబర్లోకి మనం తీసుకున్న వాల్యూ అనేది వస్తుంది. అండ్ సేమ్ అలాగే ఇంట్ రిజల్ట్ అనేది ఒకటి తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఇంట్ రిజల్ట్ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నాను ఇక్కడ చూడండి. నెక్స్ట్ నేను కండిషన్ చెక్ చేసుకుంటున్నాను. కండిషన్ అంటే ఐ మీన్ లూప్ కావాలి. ఇంట్ సమ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి కదా మనం మల్టిప్లికేషన్ చేసుకునేది. అండ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 20 వరకు. అండ్ ఐ ప్లస్ ప్లస్ ఐ వాల్యూ అనేది 20 వరకు మనకి క్యాల్కులేట్ అయ్యి వస్తుంది అనమాట. రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, డేటా టేబుల్ డాట్ రోస్ డాట్ యాడ్. మనకి ఏం యాడ్ అవ్వాలి. సో ఫస్ట్ మనకి ఏం రావాలి, నంబర్ అనుకున్నాం. సపోజ్ నంబర్ ఇంటూ నెక్స్ట్ ఐ వాల్యూ ఈక్వల్స్ టు
ఈక్వల్స్ టు ఏం రావాలి నాకు, రిజల్ట్ అనేది రావాలి. ఫస్ట్ రిజల్ట్ అనేది రావాలి. సో రిజల్ట్ నేను క్యాల్కులేట్ చేశాను, ఇక్కడ చేయలేదు, ఇక్కడ చేస్తాను. సో రిజల్ట్ ఈక్వల్స్ టు ఐ మల్టిప్లై ఇంటూ నంబర్. ఓకే, ఐ ఇంటూ నంబర్. నెక్స్ట్ లూప్ నుంచి బయటకు వచ్చాక డేటా టేబుల్ మనం ఆల్రెడీ అసైన్ చేసాం కదా. సో డేటా గ్రిడ్ u1 డాట్ డేటా సోర్స్ ఈక్వల్స్ టు డేటా టేబుల్. డేటా టేబుల్ని ఇక్కడ అసైన్ చేస్తాం. సో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో కాలమ్స్ ఎన్ని కాలమ్స్ ఉంటాయి ఏంటనేది మనం డిక్లేర్ చేయలేదు ఇక్కడ. సో సో ఇక్కడ చూడండి, మనం యాడ్ చేసింది రో కాదు కదా, ఇక్కడ కాలం కదా. సో టేబుల్ అనేది ఒక కాలం అనేది మనకి డిస్ప్లే అవ్వాలి, టేబుల్ అనేసి. సో ఇలాగా, సో దీంట్లో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ టేబుల్ రావాలి, పబ్లికేషన్ టేబుల్ అనేది రావాలి. సో ఇక్కడ చూడండి ఏమొస్తుంది, 10. ఇక్కడ ఏమవుతుంది చూడండి, 1 by 1 యాడ్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఎప్పుడైతే మనం కాంబో బాక్స్ ఐటమ్స్ అనేవి మనం యాడ్ చేస్తూ ఉంటామో డేటా టేబుల్ని మనం క్లియర్ చేసుకోవాలి, రైట్. సో ఇప్పుడు చూద్దాం, 1 టేబుల్ వచ్చింది, సెకండ్ టేబుల్, అండ్ ఇది థర్డ్. సో 6, 8, 9 and 10. సో మల్టిప్లికేషన్ టేబుల్ అనేది మనం ఇలా చేస్తాం, రైట్. థ్యాంక్ యూ.